దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించింది. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితే గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలగజేసింది. ఈ పరిశుద్ధ దినమందు నా ప్రభువానైనా మమ్మల్ని అందరినీ కూడా నా తల్లి సన్నిధానానికి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామైనా. గత వారం అంతా నా ప్రభువానైనా మీరు ఎక్కడ చాటున మమ్మల్ని కప్పి కాపాడి నా ప్రభువానైనా మా యొక్క ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చిన ప్రభువానైనా ఈ యొక్క నా తల్లి పునరుద్ధాన దినమందు నా ప్రభువానైనా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి నా ప్రభువాన్ని సన్నిధానానికి నడిపించిన విధానాన్ని బట్టి మీరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామైనా. దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరికీ యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి చక్కగా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మిగిలినటువంటి శేషము కొరకు మనం ఏం చేయాలి? హెచ్చుగా ప్రార్థన చేయాలి. కొంచెముగా మిగిలినటువంటి శేషం, దానికోసం మనం హెచ్చుగా ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. అదే వాక్యాన్ని కొనసాగింపులోనికి మనం వెళ్తాము. దేవుని ప్రజలైనటువంటి వారు ఎందుకు కూలిపోతున్నారు, ఎందుకు రాలిపోతున్నారు, ఎందుకు ధైర్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు? ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఎన్నో మన జీవితంలో తలెత్తుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. దేవుని ప్రజలు అనేది నిజంగా చాలా విస్తరించబడాలి, బలమైనటువంటి విశ్వాసాలుగా ఉండాలి. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు నిలవలేక రాలిపోయేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇంత గొప్ప మహాసైన్యమైనటువంటి ప్రజలు కొద్ది మందిగా శేషముగా ఎందుకు మిగిలిపోవడం, ఆ మిగిలిపోయినటువంటి వారి కోసం ఎందుకు హెచ్చుగా ప్రార్థన చేయడము అనేటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. అసలు ఈ జనమంతా కూడా ఏమైపోతున్నా, ఈ ప్రజలందరూ కూడా ఎందుకు ధైర్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు? ముందు వరుసలో నిలబడి ధైర్యమును కలిగి ఆ యొక్క ఎదురుగా ఉన్నటువంటి శత్రు సైన్య సమూహమును జయించడానికి బలవంతులుగా ఉండాల్సినటువంటి వారు బలహీనులైపోతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తుంటున్నాము. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలలో తరచుగా వారు ఎందుకు రాలిపోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి వారి యొక్క వ్యక్తిగత జీవితాలలో అని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, వారి యొక్క జీవితంలో ఐగుప్తు దేశంలో వారు ఎలా ఉన్నారు అని అంటే బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా హింసలు అనుభవించారు, ఎన్నో బాధలు అడిపడి ఉంటారు. సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి వసతి లేక ఎంతగానో వారు బలహీనులుగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించి ఉండవచ్చు. అయితే వారు ఉన్నటువంటిది ఒకే ఒక ఆశ, ఒక గురి ఏమిటినంటే ఈ బానిసత్వ బ్రతుకులోని ఎలాగైనా సరే బయటపడిపోతే చాలు అనుకునేటువంటి పరిస్థితి. అంతవరకు వారికి ఏ విధమైనటువంటి ఆశలు కలిగలేవు. ఎందుకు అంటే వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా మనం గమనిస్తున్నప్పుడు వారు తరచుగా రాలిపోవడానికి, అంటే చనిపోవడానికి అరణ్యములో ఏమి కారణాలు అంటే ఎండ వలన ఏమైనా రాలిపోయారా, లేకపోతే ఆకలి వలన కానీ, దప్పిక వలన కానీ, లేకపోతే శత్రువుల చేత ఏమైనా చంపబడ్డారా? ఏమీ లేదు. అన్నిటిని కూడా దేవుడు కొరత లేకుండా వారికి అనుగ్రహించినప్పటికీ కూడా వారు ఏమవుతూ వచ్చారు? రాలిపోతూ వచ్చారు, చచ్చిపోతూ వచ్చారు. ఏ కారణాలు అని మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగా, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములో సంహరింపబడి ఆశించిన ప్రకారం దృష్టాంతముగా ఉన్నవి
త్రాగుటకును కూర్చుండి ఆ. ఆడుటకు లేచిరి. ఆడుటకు లేచిరి. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై యుద్ధము మరియు వారి వలె మనం వ్యభిచరించుట యుద్ధము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపుట యుద్ధము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకం చేత నశించిరి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, వాక్య భాగంలో మనం గమనిస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ బానిసత్వం బ్రతుకులో ఉన్నంత కాలం కూడా వారికి ఏ ఆశ, ఏ కోరికలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారి బయటకు వస్తే చాలు అని అనుకుంటారు. కానీ ఈ అరణ్య మార్గంలో అనేది ఎడారి ప్రాంతంలో వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు వారికి దాహం వేసినప్పుడల్లా కూడా వారి వెంటనే వెంబడిస్తూ ఉన్నటువంటి చక్కని బండను, అందులో ప్రవహిస్తున్నటువంటి నీరుని దేవుడు అనుగ్రహించాడు. ఆకలి వేసినప్పుడల్లా కూడా మన్నాను కురిపిస్తూ వచ్చాడు. మాంసము కావాలి అడిగినప్పుడు బూరెలను కురిపించాడు. ఈ విధంగా పగలు ఏ మేఘస్తంభము కాదు, రాత్రి అగ్నిస్తంభం ఆయన వారు కాపాడుతూ భద్రపరుస్తూ చక్కని ఒక మంచి సౌకర్యవంతమైనటువంటి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. అయితే అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వీటిని బట్టి ఏ విధమైన కొరతలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. శత్రువులైనటువంటి వారు సైతం కూడా ఏమైపోయారు? చనిపోయారు. అందరూ కూడా ఎక్కడ చచ్చిపోయారు? శత్రువులు. ఫరో సైతం అంతా ఎక్కడ చనిపోయింది? ఏ సముద్రంలో? ఎర్ర సముద్రంలో అందరూ కూడా చచ్చిపోయారు. ఎందుకు? దేవుడు తన ప్రజలను కాపాడడానికి, రక్షించడానికి ఇష్టపడినటువంటి వాడు కనుక వెనకల శత్రు సైన్య సమూహం వస్తున్నప్పుడు ముందున్నటువంటి ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చీల్చి అందులో ఆరిన నేలను ప్రయాణం చేయడానికి దేవుడు మంచి అనుకూలతను ఏర్పాటు చేశాడు. ఇంత మంచి గొప్ప అనుకూలతను ఏర్పాటు చేసినటువంటి దేవుడు తన ప్రజలను ఏమాత్రము కూడా ఎడబాయినటువంటి వాడు. ఆ ఎడబాయినటువంటి స్థితిలోనే మనుషులు ఏమవుతూ వస్తున్నారు? రాలిపోతూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని ప్రేమ అనేటువంటిది లేక కాదు, లేకపోతే దేవుడు వారికి కొరతలతో పెట్టినటువంటిది కాదు, లేకపోతే శత్రువు ప్రభావం కాదు, మరి ఏది కూడా కాదు. ఆకలి దెబ్బల చేత, ఎండ చేత, రాత్రి వెన్నెల దెబ్బ చేత ఏ ఒక్క విషయం బట్టి కూడా వారు నశించిపోలేదు, రాలిపోలేదు. కానీ వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందువలన వారు ఏమైపోయారు? రాలిపోయి వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తుంది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యములో సంహరింపబడింది. ఈ రోజున మనం గమనిస్తున్నటువంటి మాట, వారు ఏమైపోతున్నారంటే రాలిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, అధైర్యముతో కూలిపోయినటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క కృపను బట్టి ఆ కృప చేత మనము సమృద్ధిగా ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నప్పటికీ కూడా, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి కొరతలు లేకపోయినప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో చచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటంటే మనలో అనేక మంది దేవునికి ఏమిగా లేకపోతున్నారని, ఇష్టలుగా లేకపోతూ ఉన్నారు అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. మన మధ్య మన సంఘం ఒకటే కాదు, భూప్రపంచం మీద చెదిరి ఉన్నటువంటి అనేక మంది దేవుని నమ్మేవారు క్రైస్తవ సమాజంలో ఈ రోజున దేవునికి ఇష్టలుగా లేకుండా ఉన్న కారణాన్ని బట్టి మీరు ఏమవుతున్నారంటే రాలిపోచు ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అలా రాలిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అని అంటే మనము దేవునికి ఇష్టలుగా బ్రతకడమే. ఆయనకి ఇష్టలుగా బ్రతకలేకపోతున్నారు, ఇష్టలుగా ఉండలేకపోతున్నారు అనడానికి గల కారణం ముఖ్యం ఏమిటంటే ఆ వ్యక్తులలో ఏమొచ్చేదంటే వారికి సొంత ఇష్టాలు ప్రారంభమయ్యాయి, సొంత కోరికలు ప్రారంభమయ్యాయి, సొంత ఉద్దేశాలు, ప్రయత్నాలు, నిర్ణయాలు అనేటువంటి ప్రారంభమయ్యాయి. కాబట్టి ఆ రోజున ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో కూడా చూడండి, చాలా మంది కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో కూడా నీవు ఒకవేళ దేవునికి ఇష్టడుగా బ్రతకలేని పరిస్థితిలో నీవు ఉన్నావు అని అంటే నీ అంతటి నీకు ఏదో కొన్ని ఆశలు ఉన్నాయి, ఏదో కొన్ని కోరికలు ఉన్నాయి, ఏదో కొన్ని నిర్ణయాలు, ఏదో కొన్ని ఆశలు నీలో బయలుదేరాయి. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉన్నది అంటే కేవలం అక్కడి నుండి బయట పెడితే
ఆ బానిసత్వంలో నుండి మాకు విడుదల వస్తే చాలు అనుకున్నారు అంతే. కానీ వచ్చిన తర్వాత మన్నాను తిన్నాక, నీళ్లు తాగాక, చక్కని మాంసమును దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు అన్నిటిని భుజిస్తున్నాక కూడా ఎప్పుడు చూసినా ఈ మన్నానేనా, ఈ మన్నా ఎటువంటిది వాక్యం బోధిస్తుంది? దేవుని యొక్క దూతలు భుజించినటువంటి ఆహారము మన్నా. ఆ మన్నాను దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నాడంటే భూమి మీద తనకి ఇష్టమైనటువంటి ప్రజలకు దేవుడు ఇస్తూ, అంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఆ ఆహారాన్ని, నీళ్లను దేవుడు చక్కగా పెడుతూ, పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ముందు వెనకల ఉండి నడిపిస్తూ, సైన్యము మరో సైన్యము శత్రువులందరినీ కూడా నశింప చేస్తూ ఉన్నప్పుడు ఇక వారికి ఏ బాధ లేదు, ఏ కష్టము లేదు. వారు చేరుకోవలసిన గమ్యం ఏదైనా ఉన్నది అంటే అది కనాను దేశం ఒకటే. ఆ కనాను దేశం మనకు బయలుదేరేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ మారిపోయాయి. ఎప్పుడైతే మన్నాను భుజిస్తూ వచ్చారో, చక్కని సౌకర్యవంతమైన జీవితంలో అడుగు పెట్టారో, అక్కడ ఉన్నటువంటి శ్రమ పోయాలి, కష్టం పోయాలి, బాధ పోయాలి, దుఃఖం పోయాలి, అన్ని పోయాయి. సౌఖ్యముగా సుఖముగా అనుభవించేటువంటి దినములు ప్రారంభమైనప్పుడు వీరిలో ఏం ప్రారంభమైందంటే ఆశలు కొత్తగా పుట్టుకొని వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ ఆశలే వారు చనిపోవడానికి కారణమైపోయాయి. ఈ ఆశలే దేవుడికి ఇష్టలుగా బ్రతకలేనటువంటి పరిస్థితులను తీసుకొచ్చారు. ఇష్టలుగా ఉండాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టలుగా ఉండకపోవడానికి గల కారణాలంటే వారి వ్యక్తిగత జీవితాలలో వారు కలిగి ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ఇష్టాలు వీరిలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకే వాక్యములు చదవబడినటువంటి రీతిగా వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యములో వారు ఏమైపోయారని సంహరించబడిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. బానిసత్వములో ఉండాల్సిన ప్రజలు దేవుడు బయటికి తీసుకొని వస్తే వారిని చక్కగా అలాగ వాగ్దానము చెప్పినటువంటి దేశంలో నడిపించాలని దేవుడు ఇష్టపడితే, దేవుని ఇష్టానికి వ్యతిరేకముగా ఇష్టలుగా ఉండనటువంటి కారణమును బట్టి కాలిపోయేటువంటి పరిస్థితులు తీసుకొచ్చాయి. అంటే ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పాపపు బానిసత్వములో నుండి దేవుడు మన బయటకు విడిపిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, బయటకు తీసుకుని వస్తున్నాడు. తన అమూల్యమైనటువంటి ఆ సిలువలో కార్చిన రక్తమును మన మీద ప్రోక్షింపబడి, ఆ ప్రోక్షించబడినటువంటి రక్తము ద్వారా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ విమోచనను బట్టి ఈ రోజున ఈ విధంగా చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో కూడి మనం ఆరాధిస్తూ మహిమపరుస్తూ కనపరుస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా మంది దేవునికి ఏమి లేకపోతున్నారు, ఇష్టలుగా బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది వాక్యము ద్వారా మనం హెచ్చరిక పొందుతూ ఉన్నాం. ఇది వాక్యం అందుకే చెబుతుంది, ఇది దృష్టాంతముగా వ్రాయబడినటువంటి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. హల్లెలూయా. యుగాంతం వరకు కూడా మనకు నిలిచినటువంటి మనమందరికీ కూడా ఏమి కలగాలని బుద్ధి కలుగున్నట్లుగా ఈ మాటలు వ్రాయబడినట్టుగా వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతుంది. మరి ఈ రోజున మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన కుటుంబంలో ఎలా ఉన్నాం, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా ఉండి కనాను చేరేటువంటి వ్యక్తుల్లో మనం ఉన్నామా, లేదు దేవునికి అయిష్టులుగా మన ఇష్టానుసారంగా మన ప్రవర్తన, మన నిర్ణయం, మన ఆలోచన, మన యొక్క స్థితిగతులు మన ఇష్టమైనటువంటి విధంగా మనము పోరాడుతూ భయపడుతూ, లేకపోతే అలాంటి ప్రయాణమును మనము ఆత్మీయ జీవితంలో జోడించుకొని వెళుతుంటే ఎక్కడికి వెళ్ళలేము? అందరూ చెప్పాలి. ఎక్కడికి పోలేము? పరలోక రాజ్యానికి పోలేము. మనకు కావాల్సింది ఏమిటి? పరలోకమే. ఈ లోకము అశాశ్వతము. ఈ రోజున మనము సంపాదించినంతా కూడా అశాశ్వతమే. మనకు ఎంత కలిగి ఉండినా, మనం ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉండినా, లేదు పేదరికంలో ఉండినా, వాటన్నిటిని కూడా ఒక రోజున మనం ఏం చేయాలి? విడిచిపెట్టి పోవాల్సినటువంటి మనం. అటువంటి యాంత్రికులమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం, పరదేశులమే ఉన్నాం. ఆ పరదేశులుగా ఉన్నటువంటి మన జీవితాలలో దేవుడు మనకు ఒక దేశాన్ని చూపిస్తూ ఉన్నాడు. మనకు ఒక పట్టణం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. మీరు ఉండవలసినటువంటి ఆ యొక్క స్థలం ఎటువంటిది అంటే మహిమగల దేవుని యొక్క రాజ్యం, అది పరలోక రాజ్యం. దేవుడు చూపెట్టాడు. ఆయన వచ్చాడు, తిరిగి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు దేవుడు. ఆ యొక్క మహోన్నతమైనటువంటి స్థలములలో పరిశుద్ధమైన మహిమగల ఆ దేవుని రాజ్యంలోనికి ఆయన వెళ్ళి అక్కడ మీ అందరి కొరకు నేను సిద్ధపడుతున్నాను అన్నాడు. స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్ళుచుకున్నాను అన్నాడు. మరి ఆయన స్థలం సిద్ధపరచడానికి మనకంటే ముందుగా వెళ్ళాడు. ఆ స్థలముని ఈ రోజున మనమందరం కూడా ఏం చేసుకునే వారు కూడా స్వతంత్రించుకునేటువంటి వ్యక్తిత్వం భూమి మీద సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆ స్థలము సంపాదించుకోవడం అంటే ఆశామాషి కాదు. ఈ రోజున ర్యాకెట్లో వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు? స్పేస్లోకి వెళ్ళి వస్తున్నారు అంతే తప్ప పరలోకానికి వెళ్ళేటువంటి జ్ఞానం ఇంకా మనుషులకి లేదు. పరలోకానికి వెళ్ళడం అసాధ్యం. దేవుడు చెప్తున్నాడు, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు కూడా
చేరలేడు. మనుషునికి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. ఆ ఎంత జ్ఞానం ఉండినా దానిని ఉపయోగించిన ఆ జ్ఞానాన్ని బట్టి దేవుని ఎదుగు ఎవడు వెళ్ళలేడు. కానీ ఎవడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఒక చక్కని పరిశుద్ధతను కలిగినటువంటి వ్యక్తిత్వంలో జీవిస్తూ ఉండగలుగుతాడో అటువంటి వారు మాత్రమే ప్రభువు వారి ద్వారా ఎక్కడికి వెళ్తారు? తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఉన్నటువంటి పరలోక రాజ్యంలోనికి చేర్చబడగలుగుతాం. హల్లెలూయా. అందుకే ఆ రోజున వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోవడానికి గల కారణాలు మనంతట మనమే వెతుకుతుంటే మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో పొరపాట్లు మనం చేస్తున్నాం. ఎన్నో తప్పులు మనలో ఉన్నాయి, ఎన్నో బలహీనతలు మనలో ఉండొచ్చు. వీటన్నిటిని కూడా మనం ఏం చేసుకోవాలంటే విడిచిపెట్టాలి. వీటన్నిటిని కూడా విసర్జించుకున్నప్పుడే నీవు దేవునికి ఏమిగా మార్చబడతావు? ఇష్టడుగా మార్చబడతావు. అప్పుడు నిన్ను దేవుడు నడిపించాల్సినటువంటి కనాను దేశం అన్న పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మనము దేవునికి ఇష్టలుగా లేకుండా మన ప్రయత్నాలు మనము చేస్తూ మనకి ఇష్టం వచ్చినటువంటి ఆశలను కోరికలను మనం నెరవేర్చుకుంటూ అది లోక సంబంధమైనదా లేకపోతే దైవ సంబంధమైనదా లేకపోతే నా కుటుంబంలో ఉన్న వారికి అంగీకారమా కాదా అనేటువంటి వాటిని మనం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. దేవుడు గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద ఎలాగైతే తీసుకొని క్షేమంగా ఎక్కడి నుంచి ఎక్కడికో మారుస్తూ ఉంటాడో ఆ విధంగా ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? రెక్కల మీద ఆయన మోసుకుంటూ వచ్చినట్లుగానే నడిపిస్తూ వచ్చాడు. అరణ్యమును దాటించడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆ రెక్కల మీద ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఆ గ్రద్ద రెక్కల మీద ఉన్నటువంటి వాడు ఏం చేయాలా? వేరే ప్రయత్నం చేయాలా? చేయకూడదా? చేయకూడదు. చేస్తే ఏం అయిపోతామో? కింద పడిపోతాం. రెక్కలు చాచి ఆయన రెక్కల మీద ప్రజలందరినీ తనకి ఇష్టమైన వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన అలాగ తీసుకుని వెళుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండాలంటే మౌనంగా చూస్తూ ఉండాలి. అంతవరకు నేను కొంచెం ఎగురుతాను, ఆయన రెక్కల మీద నేను కూడా రెక్కలు ధరించుకుంటాను, దిగుతాను, లేకపోతే ఇంకొకటి ఎన్నో ప్రయత్నాలు మనం ఉంటాయి. ఆ ప్రయత్నం చేస్తాం, మన టేస్ట్కు తగినట్లుగా మనం ఇంకోటి చేద్దాం, ఇంకోటి ట్రై చేద్దాం, ఇంకోటి ఇవి చేస్తే ఏమైపోతాము? రెక్కల మీద ఉండాల్సినటువంటి వారు క్రిందకు పడిపోతారు. హల్లెలూయా. క్రిందకు పడితే ఎంత ఉంటుంది? మనకు సంతోషంగా ఉంటుందా? లేదు, గాయాలు పాలవుతాం, పోతే ప్రాణం కూడా పోవచ్చు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈరోజు మన కుటుంబాలలో మన సంఘాలలో కూడా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి వారు చాలామంది ఉంటారు. వాక్యమే చెప్తుంది. అయితే వారిలో అనేక మంది, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యములో వారు ఏదైపోయారు? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఏ విషయంలో మనము దేవునికి ఇష్టలుగా లేవు? ఏ మాటను బట్టి, ఏ ప్రవర్తనను బట్టి, ఏ ఆలోచన విధానమును బట్టి మనము దేవునికి ఇష్టలుగా లేకపోతూ ఉన్నామో అని మనం ఆలోచన చేయాలి. గడిచిన రాత్రి ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాము. కీర్తనల గ్రంథంలో నాకు ఆలోచన కర్త అయిన యెహోవాను నేను ఏం చేస్తున్నాను అంటాడంటే కీర్తనకారుడు స్తుతించేదను చెప్తాడు. నాకు ఆలోచన కర్త అయినటువంటి దేవుడు. ఈరోజు మన ఆలోచనలకు కర్తగా ఎవరు ఉండాలా? ఆయన ఉండాలి. మనకు ఆలోచనలు వస్తాయి. ఎన్నో రకరకములైన మనుషుల ద్వారా మనకు ఆలోచనలు చెప్పేటువంటి వారు ఉంటారు, సలహాలు ఇచ్చేటువంటి వారు ఉంటారు. మనల్ని మంచి మార్గంలో నడిపించేవారు బహు కొద్ది మంది అయితే చెడు మార్గంలో నడిపించేవారు చాలా ఎక్కువ మంది మనకు ఉంటారు. అటువంటిప్పుడు మన అందరికీ కూడా ఆలోచన కర్తగా ఎవరు ఉండాలి అంటే దేవుడే ఉండాలి. హల్లెలూయా. మనం దేవుడిని స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త అని ఇవన్నీ కూడా ఆయనకు కలిగి ఉన్నటువంటి నామములు. అటువంటి దేవుడిని మన జీవితంలో మనము ఏ విధంగా దేవుడితో అనుసంధానం కలిగి ఉన్నామో, ఏ విధంగా దేవుని చేసినటువంటి మేలును అనుభవిస్తూ ఆ అనుభవాలతో మనం దేవుడిని ఏం చేయాలి? స్తుతించడం ప్రారంభించాలి. అందుకే కీర్తన అక్కడ నా ఆలోచనకర్త, నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను నేనేం చేస్తున్నాను? స్తుతించదను. ఈ రోజున మనము స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము. ఏ విధమైనటువంటి అనుభవాలు కలిగి మనము దేవుని ఆరాధిస్తున్నాము? నీ జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు, నా మంచి కాపరి మీ పాదములకు స్తోత్రములు నాయనా, నాకు ఆలోచనకర్త అయి ఉన్న యెహోవా నీకు స్తోత్రములు, బలవంతుడైనటువంటి దేవుడా నా జీవితంలో ఎన్నో బలమైన కార్యాలు చేసావు, అందును బట్టి నీకు స్తోత్రం. అంటే మన వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? దేవుని స్తుతించడం ప్రారంభించాలి. హల్లెలూయా. అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఏం చేయమన్నాడు? ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ఆరాధన నువ్వు చేస్తూ ఉన్నప్పుడు కీర్తనకారుడు రాసినట్టుగా నీవు కూడా అదే మాటలు పలుకుతూ దేవుని ఏం చేయగలుగుతావు?
స్తుతించగలుగుతావు. నా ఆలోచనకర్త, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను స్తుతించదను. ఇటువంటి మాటలన్నీ కూడా ఎవరి జీవితంలో ఉంటాయి అంటే ఆయనకు ఇష్టలేనటువంటి వారి జీవితంలో ఈ విధమైనటువంటి ఆరాధన కూడా చేసేస్తారు. ఈ విధముగా దేవుని స్తుతించగలిగేటువంటి మహోన్నతమైన భాగ్యవంతమైన జీవితంలో తమ భక్తిని కాపాడుకుంటూ దేవుడిని కనపరుస్తూ ఉండగలుగుతారు. హల్లెలూయా. అందుకే వాక్యములు మనం గమనిస్తున్నప్పుడు ఆ రోజున ఎందుకు రాలిపోతూ ఉన్నారు, ఎందుకు చనిపోతూ ఉన్నారు అని అంటే ఆహారము లేక కాదు, నీళ్లు లేక కాదు, లేకపోతే పగలు రాత్రి ఏదో వెన్నెల దెబ్బని ఎండ దెబ్బని కాదు, లేకపోతే ఎడారిలో ఇసుక దెబ్బ వలన కాదు, శత్రువులు చంపేస్తున్నారని కూడా చంపబడినటువంటి వారు కాదు, సముద్రములో ఎవరైనా కొంతమంది చచ్చిపోయారంటే అటు కూడా లేదు. ఏ కారణము లేదు. కానీ ఎవరు కారణం అంటే వారే కారణం. వారంతట వారే చచ్చిపోతూ ఉన్నారు. దేవుడు అన్ని ఇచ్చిన, దేవుడు అన్ని విధములో కూడా వారికి సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా రాలిపోతూ ఉన్నారు. అంత దౌర్భాగ్య పరిస్థితులను వెళ్ళడానికి కారణము వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినటువంటి ఒకే ఒక కారణము. హల్లెలూయా. అంత చక్కని మన్నాను భుజిస్తూ, చక్కని నీళ్లను, ఆహారమును, మాంసం, కూరలు అన్నీ దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు ఆ పూటకు ఫ్రెష్గా దేవుడు మన్నాను ఏం చేస్తాడు? కురిపించడం లేదా? మనమన్నా ఈరోజు చేసేసి మిగిలిపోతే మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, 2 రోజులు తింటాం, 3 రోజులు తింటాం, వారం రోజులు కూడా పెట్టుకొని తింటాం. మనకున్నటువంటి ఆ సౌకర్యాలను బట్టి, మనకున్న పని భారాలను బట్టి ఏదో మనం చేస్తాం. కానీ దేవుడు అట్లాంటి పరిస్థితి ఇచ్చాడు వాళ్ళకు? ఇవ్వలేదే. వారు రాలిపోవడానికి ఏమైనా ఒక కారణమైనా ఉందా? దేవుడి వైపు నుండి ఏమీ లేదు. కారణం అంతా ఎవరి వైపు ఉందంటే ప్రజల వైపునే ఉంది, ఇజ్రాయేలు వైపునే ఉంది. మారే రాలిపోయినటువంటి పరిస్థితులు గమనిస్తున్నాం. ఈ రోజున ఆత్మీయ జీవితంలో పోరాడుతున్నటువంటి మనము కూడా దేవుడికి ఎలా బ్రతకాలి అని అంటే ఇష్టలుగా మనం బ్రతికేటువంటి వారుగా ఉండాలి. హిజ్కియా గురించి మనకు బాగా తెలుసు. చూడండి, హిజ్కియా ఉదాహరణ గురించి చెప్తాను. హిజ్కియా గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో 20:11 వచ్చి చదవమాట. ఆయన చేసినటువంటి ప్రార్థన ఎలా ఉంది? ఆయనకు మరణకరమైనటువంటి రోగం అనేటువంటిది వచ్చినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమున్నాయి? యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకొంటినో, నీకు అనుకూలమైన సమస్తము నేను ఎట్లా జరిగించుదునో, సమస్తమును కూడా అనుకూలముగా నేను ఎట్లు జరిగించునో. ఎలా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మంచి ప్రార్థన. ఆయనకి ఏమొచ్చేది? మరణకరమైనటువంటి రోగం వచ్చేది. అప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే ఆయన ఇంటిని చచ్చబెట్టుకోమని చెప్పేసి, ఇంటిని చచ్చబెట్టుకోమని చెప్పిన తర్వాత ఆయన ఎంతో దుఃఖముతో ఏడుస్తూ తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని ఆయన యథార్థమైన హృదయముతో సత్యమును అనుసరించుచు నీ సన్నిధిని నేను సమస్తమును కూడా ఎలాగ నీకు అనుకూలముగా నడుచుకొట్టినో ప్రవర్తిస్తున్నో ఒక్కసారి కృపతో నన్ను ఏం చేసేమన్నాడు? జ్ఞాపకం చేసు. ఇది హిజ్కియా చేసినటువంటి ప్రార్థన, దమ్మున్నటువంటి ప్రార్థన. ఆయన చేసినటువంటి ప్రార్థనలో తన జీవితం అంతటిని కూడా ఎత్తి దేవునికే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు కృపతో నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకు నాకు ఈ మరణకరమైనటువంటి రోగములు వచ్చాయి? ఈ రోగం నుండి నాకు విడుదల కావాలి. ఈ రోగం నుండి నేను బయటపడాలి. నేను ఈ విధంగా బ్రతుకుచూ ఉన్నాను, సమస్తము కూడా నీకు అనుకూలంగానే నేను బ్రతుకుచూ ఉన్నానే. యథార్థమైన హృదయం నాకు ఉన్నది. ఇంత మంచి జీవితంలో ఉన్నా కానీ నా ఇంటిని చక్కబెట్టుకున్నటువంటి పరిస్థితులు నాకు వచ్చాయని ప్రాప్త ద్వారా విన్న తర్వాత వెంటనే ఇటువంటి కన్నీటి ప్రార్థనతో జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనకు అటువంటి ప్రార్థన ఉందా? ఆ విధంగా మనము కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నాకే ఎందుకు రావాలి ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టము, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ యొక్క శోధనలు, నా జీవితాన్ని ఒక్కసారి నువ్వు ఏం చేసుకోమని చెప్పాలి? దేవునికి జ్ఞాపకం చేసుకోవా అని మనం చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా? అటువంటి మంచి జీవితంలో జీవిస్తూ దేవుని యొక్క దృష్టిలో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఇదిగో ప్రభా నా జీవితం యథార్థంగా నేను ఎలా బ్రతుకుచూ, ఈ యథార్థమైనటువంటి ప్రవర్తనను బట్టి నీ కృపతో నన్ను ఒక్కసారి జ్ఞాపకం. సమస్తము కూడా దేవునికి ఎలా ఉండాలా?
అనుకూలముగా ఉండినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఒక్క విషయంలో కూడా సమస్తం అంటే ఆయన వ్యక్తిత్వం అంతా కూడా తను కలిగినటువంటి జీవితంలో తన ఆయుష్కాల దినములన్నిటిలో కూడా సమస్త విషయంలో ఎలా ఉన్నానంటే నేను నీకు అనుకూలముగా నేనేం చేశాను, ప్రవర్తించింది, అనుసరించాను, సత్యాన్ని అనుసరించాను, నడుచుకున్నాను. ఏ ఒక్క విషయంలో కూడా నన్ను తప్పు పట్టడానికి ఏది లేదు. అయినా నాకు ఎందుకు ఈ మరణకరమైనటువంటి రోగము సంభవించింది అని ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమని కన్నీరు విడిచొచ్చు గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ప్రార్థన చేసినటువంటి వ్యక్తి హిజ్కియా. ఈ రోజున మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? దేవుని దృష్టికి అనుకూలంగా ఉండేటువంటి ప్రార్థన జ్ఞాపకం చేసుకోబడుతున్నాడు. కానీ ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలా ఉంది పరిస్థితి ఈ రోజున? ఆ రోజున భక్తులు వారి యొక్క జీవితంలో దేవుని దృష్టికి ఎలా బ్రతికారో జ్ఞాపకం చేసుకుని దేవుడికి చెప్తే, ఈరోజు మనుషుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దేవునికి ఇష్టలుగా బ్రతకకపోవడానికి గల కారణాలలో దేవుడు చూస్తూ దేవుడే మనల్ని జ్ఞాపకం తెస్తున్నాడు, మనకు జ్ఞాపకం తెస్తున్నాడు. నిన్ను ఎన్నిసార్లు నేను కాపాడాను, ఎన్నిసార్లు నిన్ను పైకి లేవనెత్తాను, నీ బలహీనతలలో, నీ శాపములో, నీ పాపములో, వాటన్నిటిలో కూడా నేను ఎన్నిసార్లు నిన్ను పైకి లేవనెత్తాను. నీ అనారోగ్య పరిస్థితుల్లో, ఆర్థిక ఇబ్బందులలో నేను ఎన్నిసార్లు నేను పైకి లేవనెత్తాను. ఒక్కసారి నేను జ్ఞాపకం తెచ్చుకుని నా పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యమని ప్రభుల వారు మనకు జ్ఞాపకం చేసేటువంటి మనుషులుగా ఈ రోజున విశ్వాసం తయారైపోయారు. ఏమి కారణం అంటే దేవునికి ఇష్టలుగా బ్రతకకుండా పోతూ ఉన్నారు. కాబట్టి దేవుడే ఏం చేయాల్సి వచ్చింది, ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవునా కదా? చేస్తున్నాడా లేదా? చూడండి, చాలా మంది జీవితాలు దేవుడికి ఇష్టలుగా బ్రతకకపోతే ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేవుడు ఏం చేస్తుంటాడు, జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. ఇదిగో పలానా రోజు నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు సాయం చేస్తాడా, ఫలానా రోగం వచ్చినప్పుడు దేవుడు నిన్ను కాపాడలేదా, ఫలానా ఆర్థిక ఇబ్బందులతో నీవు పడుతున్నప్పుడు దేవుడు నీకు కూర్చోపెట్టలేదా, ఫలానా వారి ద్వారా నీ దేవుడు నీకు సహాయం చేయలేదా, సహకరించలేదా, నిన్ను పైకి లేవనెత్తలేదా, తృప్తిలో నీ యొక్క ప్రాణాన్ని కాపాడలేదా? మరి ఎందుకు నీవు దేవుడికి దూరముగా ఉన్నావు? ఎందుకు దేవుడికి నీవు ఇష్టడుగా బ్రతకలేకపోవచ్చు ఉన్నావు అని ఎన్నోసార్లు దేవుడు ఎంతోమంది వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మనుషుని యొక్క జీవితంలో దేవునికి ఇష్టలుగా బ్రతకలేక రాలిపోయేటువంటి, నాశనమైపోయి చనిపోయేటువంటి పరిస్థితుల్లోనికి మనుషులు వెళుతున్నాడే కానీ, అయ్యో నా దేవుడు ఎంతో మంది ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడు, ఎంతో మంది ద్వారా దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, తిరిగి ఆయన సన్నిధానంలో రావటానికి, మరలా ఆయన యొక్క సన్నిధానాన్ని నేను చూడాలన్నటువంటి ఆశ నాకు కలిగిస్తూ ఉన్నాడు అనేటువంటి పరివర్తన అనేటువంటిది మనుషుని జీవితంలో కలగడం ఉండేది. ఎందుకంటే దేవునికి ఏమిగా బ్రతకలేకపోతున్నాడు, ఇష్టలుగా బ్రతకలేకపోవడం ఒక్కటే కారణము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇష్టలుగా బ్రతికితే ఎక్కడ ఉంటాము? దేవుని సన్నిధానంలో ఉంటాం, దేవుని వాక్యాన్ని గ్రహిస్తాము, వాక్యానుసారంగా బ్రతుకుతాము, వాక్యములకు విధేయులుగా జీవిస్తాము, లోబడతాము, వాక్యం ఏ విధంగా నడవమంటే ఆ విధంగా మనం నడుచుకుంటూ వెళ్తాము. ఇవన్నీ కూడా ఏమి కారణాలు అంటే నీవు ఇష్టలుగా బ్రతికినటువంటి కారణాన్ని బట్టి ఈ కార్యాలన్నీ కూడా నేను చేస్తాను. నీవు ఇష్టడుగా బ్రతకకపోతే, ఇష్టడాలుగా నువ్వు బ్రతకకపోతే అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలు రాలిపోయినట్టుగానే రాలిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మన ప్రార్థన ఇంకా ఎలా ఉంటుందంటే, ప్రభువా నీకు అనుదినము వాత్సల్యపడతాను, నీ కృప ఉంది నాయనా, ఏమో నీ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ, నువ్వు ఏదో చూసినట్టుగా నన్ను విడిచిపెట్టే, నన్ను వదిలిపెట్టే, నన్ను లేవనెత్తు, ఏదో తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, పడిపోయినాను, లేవనెత్తు అని ఇటువంటి ప్రార్థన చేస్తూ చూసినట్టుగా వదిలేమని చేస్తాం. కానీ మనుషులకి తెలియాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏం తెలిసినా, దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు చూసి చూడనట్టు వదిలేమంటున్నాడే కానీ, ఒకవేళ బయటికి చెప్పుకోకపోయినా మనసులోనైనా అట్లాంటి ప్రార్థన చేస్తారా? చేస్తామా? చేసి తప్పు చేసేదైనా ఏదో చూసి చూడనట్టు కొంచెం అట్లా నాకు ఏమి ఇవ్వాలా, ఎగ్జామ్షన్ ఇవ్వండి, నాకు కొంచెం పర్మిషన్ ఇవ్వండి, ఏదో తప్పదు అన్నట్టుగా ఏదో చేస్తాం. కానీ మనుషునికి తెలియాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పడిపోయినటువంటి వాడు ప్రధాన దూత అయినా కూడా సరే దేవుడు ఏం చేయలేదు, క్షమించింది. పడిపోయినటువంటి వాడు దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి మొట్టమొదటి మానవుడైనా కానీ దేవుడు అతనిని కూడా క్షమించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయినటువంటి వాడు ఏరి కోరి దేవుడు మరి అభిషేకము చేయించుకున్నటువంటి వ్యక్తినైనా కూడా
క్షమించలేదు. తేడా వస్తే దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. హల్లెలూయా. ఇది గ్రహించాలి. పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాడిని దేవుడు ఒక్కనాటికి కూడా క్షమించడు. అది ప్రధాన దూత అయినా, తోటలో పడిపోయిన వాడైనా, ఏరికోరి అభిషేకం పొందుకున్న వాడైనా, ఎవడినైనా సరే దేవుడు ఏం చేయడు? క్షమించడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. అయితే దేవుని యొద్దకు ఎప్పుడైతే మనం పశ్చాత్తాప హృదయంతో తిరిగి ఆయన పాదాలు కట్టుకుని అడుగుతామో అప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ పడిపోయినాను, నేను ఇట్లే ఉంటాను, చూసి చూసినట్టుగా పో. ఎంతోమంది పడిపోయినారు, ఆయన పడిపోయినాడు, ఆయన పడిపోయినాడు, ఆయన పడిపోయినాడు, నేను పడిపోయినా అని అంటే అది కుదిరే పని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు క్షమించే గుణము కలిగిన వాడు. ఆయన క్షమిస్తే నీవు బ్రతుకుతావు. క్షమించాలంటే నీవు ఆయన పాదాలు చెంత ఏం చేసుకోవాలా? క్షమాపణ పొందుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపమైనటువంటి హృదయం మనం ఉంటేనే దేవుని యొక్క గొప్ప ఫలమైనటువంటి కార్యాలు చూడగలుగుతాం. మనం అందరము కూడా మన సంఘం ఎలా ఉండాలి అంటే మారు మనసు పొందిన సంఘముగా ఉండాలి. హల్లెలూయా. ఏ సంఘంగా ఉండాలి? అందరూ చెప్పండి, ఏ సంఘంగా ఉండాలి? మారు మనసు పొందిన సంఘముగా ఉండాలి. అంటే ఒక్కరు కూడా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ కూడా ఎలా బ్రతకాలి అంటే మారు మనసు కలిగినటువంటి వ్యక్తి ఎలాగైతే నూతన జన్మ పొందినట్లుగా నూతన సృష్టిగా నూతన జీవితంలో ప్రారంభించగలుగుతాడో ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం ఆత్మీయతలో కనిపిస్తూ ఉండాలి. బాహ్య ప్రపంచానికి నీ దేహ సంబంధమైన క్రియలను బట్టి కూడా నువ్వు చూపెడుతూ ఉండాలి. ఎప్పుడు ఆ కార్యాలు నువ్వు చేయగలుగుతావంటే నీ జీవితంలో మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగా నీ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కార్యాలు జరుగుతాయి. అప్పుడు రాలిపోవడం అనేటువంటిది ఉండదు, చనిపోవడం అనేటువంటిది ఉండదు. దేవుడు మనకు సమస్తమును అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. ఇటువంటి సమయాల్లో మరలా పడిపోతూ ఉన్నాము అంటే నువ్వు దేవునికి ఏమిగా బ్రతకలేకపోతున్నావు? ఇష్టలుగా బ్రతకలేకపోతున్నావని దీనికి ఒకే ఒక కారణము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. మన జీవితంలో దేవునికి ఎందుకు ఇష్టలుగా లేకపోతారంటే వారిలో ఏం పుట్టుకొచ్చాయి? ఇష్టాలు. చూడండి 6వ వచనంలో ఏముంది అక్కడ? వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇప్పుడు వారిలో ఏం ప్రారంభమయ్యేది? అక్కడ ఏం ప్రారంభమయ్యాలి? ఆశ ప్రారంభమయ్యాలి. ఐగుప్తులో ఉన్నంత వరకు వారికి ఆశలు లేవు. ఎప్పుడు చూసినా బానిసత్వమే, ఇదే బతుకులే అనుకున్నారు. వాళ్ళు తిండి తినుకుంటా, ఉల్లిపాయలు కొనుక్కుంటా అట్లనే బతుకులు కాలం అంతా ఎలబూస్తూ ఉన్నారు తప్ప ఇక ఏమీ కూడా లేదు. వాక్యం అనేది సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ కదా, దేవునికి ఇష్టలుగా లేరు అని అంటే వారిలో ఏం కనిపిస్తుందంటే ఎన్నో ఇష్టాలు, ఆశలు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నాయి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకూడనట్టు ఈ సంగతులు మనకు దృష్టాంతములు ఉన్నవి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాటలన్నీ కూడా ఎందుకు రాసి పెట్టాడంటే ఈ రోజున మన సంఘములో ఉన్నటువంటి బిడ్డలైన మనందరికీ కూడా ఇదే హెచ్చరిక దేవుడు ఇస్తున్నాడు. వారిలో ఏం ముందు వచ్చాయంటే ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లుగా. చెడ్డ వాటిని అంటే మంచిది కానిది ఏదైనా కూడా అదంతా కూడా చెడ్డదే. మంచిది అంటే మనం ఎంతో చెప్పచ్చు, చెడ్డది అంటే దానికంటే డబ్బులుగా. మంచిది కానిది ఏదో అది చెడ్డది. ఆ చెడ్డదైనటువంటి వాటిని మీరు ఆశించకూడనట్లుగా, వారిలో పుట్టినటువంటి ఆశలు మీరు లేకుండా ఉన్నట్లుగా ఇవి దుష్టాంతములుగా ఉన్నవి అని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించి పెట్టాడంటే ఈ తరములో యుగాంతములో ఉన్నటువంటి ఈ తరపు వారికి బుద్ధి కలుగునట్లుగా ఈ విషయాలన్నీ కూడా రాసి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఎట్టి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దృష్టాంతం అంటే ఇది ఒక మాదిరికరంగా మనకు అనిపిస్తుంది. మాదిరి అంటే వేరైపోతాం. దృష్టాంతం అంటే దానిని చూచి వారు చేసినట్లుగా మనము చేయకుండా ఉండడమే మంచిది. ఒకవేళ మనము కూడా అటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రయాణాన్ని మనం కనుక ముందు కొనసాగిస్తే వారు అరణ్యములో రాలిపోయినట్టుగా రాలిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. శారీరకంగా మనం బ్రతికి ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో రాలిపోయిన వారుగా మిగిలిపోతాం. ఆత్మీయతలో మనం బ్రతికి ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఆరిపోయిన స్థితి మనకు ఉండకూడదు. ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఏ విధంగా అయితే తమ దివిటీలలోనూ శిక్షలలోనూ నూనెను సిద్ధం చేసుకుంటారో పెళ్లి కుమారుడి యొక్క స్వరము అర్ధరాత్రి వేళ వినబడిన వెంటనే వారు ఎలాగైతే పెళ్లి కుమారుడిని కలుసుకొని పెళ్లి విందుశాలను వెళ్ళిపోయారో ఆ విధమైనటువంటి ఒక చక్కని సిద్ధపాటు కలిగినటువంటి జీవితంలో మనం ఉండాలి. అలా ఉండాలి అంటే మనలో వారిలో పుట్టినటువంటి ఆశ
మనలోనికి రాకూడదు. హల్లెలూయా. వారిలోకి ఆశలు వచ్చాయి. వారిలో పుట్టినటువంటి వారికి ఆశించిన ప్రకారము ఏం ఆశించారు? ఐగుప్తి ఆశలను వారు ఆశించడం ప్రారంభించారు. ఎప్పుడు మన నాన్న ఎప్పుడు ఇదే లేదా, ఇంతేనా, మాకు ఇంక ఏమీ లేదా, వారికి తెలియలే. ఈ మన్నా ఎవరు భుజించేటువంటి వారు? దేవుని దూతలు భుజించినటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు వారికి పెడుతూ వస్తే వీరు కోరుకున్నది ఏమిటంటే సమాధులు కోరుకున్నారు, ఆ తర్వాత ఉల్లిపాయలు కోరుకున్నారు, కీరకాయలు కోరుకున్నారు. ఇవి ఏమైనా ఒకటిన్న పనికి వచ్చేది, ఒక్కటిన్న పనికి వచ్చేటువంటి పాయింట్లు ఇవేమన్నా. ఎందుకునంటే అన్ని 400 సంవత్సరాలు వారు ఎక్కడే బానిసంగా బ్రతికి ఆ జీవితానికి అలవాటు పడిపోతారు. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దాన భూమి ఇంకెంత బాగుంటుంది. ఒక బానిస ఉన్న ఆ దేశంలోనే నీవు అటువంటి పరిస్థితులు అనుభవిస్తే దేవుడు చూపించే వాగ్దాన భూమి చాలా శ్రేష్టమైనటువంటిది, ఆశీర్వదించబడినటువంటి భూభాగం. అందులోని దేవుడు మిమ్మల్ని నడిపిస్తారని వాగ్దానం చేసి తీసుకొని వస్తూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి అయిష్టతను బట్టి, దేవుడికి ఇష్టలుగా బ్రతకలేకపోవడానికి గల కారణాలను బట్టి, మీరు ఆశించినటువంటి ఆశలు, ఐగుప్తి ఆశలు, ఆ ఐగుప్తి ఆశలను బట్టి అరణ్యంలో ఏమైపోవాల్సి వచ్చింది? రాలిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు గ్రద్ద తన రెక్కల మీద ఎలాగైతే తన పిల్లలను మోసుకుంటూ వెళ్తాదో ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ మోసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా వారు చేయకూడనటువంటి కార్యాలు సరుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు, ఆశలు పుట్టాయి, దేవుడికి ఇష్టలుగా బ్రతకలేని పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఆ యొక్క రెక్కల మీద ఉండాల్సినటువంటి వారు కిందకు పడిపోతూ రాలిపోయి చచ్చిపోయినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో కూడా మనం ప్రశ్న చేసుకోవాలి. దేవుడు మనం మోస్తూ ఉన్నప్పుడు ఆయన రెక్కల మీదనే ఉండేటట్లుగా మనం ప్రయాణం చేయాలి. ఆ రెక్కల మీద ఉండకుండా నేను ఇంకొకటి చేస్తా, నేను ఈ రెక్క మీద నుంచి ఆ రెక్క మీద ఒక అడుగు వేస్తానంటే ప్రయాణం చేసేటప్పుడు రెక్కలు మార్చుకుంటే ఏమైనా కుదురుతుందా? ఆ నుంచి పడిపోతుంటే ఇశ్రాయేలు చేసిన పని అనేది నువ్వు దేవుడు ఎలా ఎక్కడ కూర్చోబెట్టాడు అలా కొంచెం నెమ్మదిగా ఉంటే నెమ్మదిగా దేవుడు అరణ్యముల నుండి నేను ఏం చేస్తాడు? దాటిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకుంటూ రావాలంటే ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. అంతేకాని మనంతటా మనకు సొంతంగా పుట్టేటువంటి కొన్ని ఇష్టాలు, కోరికలు, ఆశలు, ప్రయత్నాలు అవి ఏవి కూడా ఉండకపోతే మనం ఎలా ఉంటాం? క్షేమంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అన్ని విధాలు కూడా దేవుని యొక్క దీవెనల చేత, ఆశీర్వాదాల చేత ఆశీర్వదించబడుతూ దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. వీటిని ఎప్పుడైతే మనకు ఒడిచిపెట్టేస్తామో, నశింపజేసుకుంటామో, దేవుని పట్ల మనం దృష్టి కలిగి ఆయన ఇష్టలుగా బ్రతికేంత కాలం కూడా దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సరే ఆ స్థితిలో దేవుడు మన పైకి లేవనెత్తాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా? ఆలకిస్తాడు. మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడా? ఇస్తాడు. అన్నీ చేస్తాడు దేవుడు. చేసినటువంటి దేవుడు మేలు ఎన్నో మనం అనుభవిస్తూ మరలా మర్చిపెట్టిన పరిస్థితుల్లోకి వెళ్తున్నామంటే ఆయన ఇష్టం లేని ఆశలు ఏవో నీలో ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. ఆయన ఇష్టం లేని కార్యాలు, ఇష్టం లేని కోరికలు, ప్రయత్నాలు ఏవో చేస్తున్నాము కాబట్టి అటువంటి దానిని బట్టి ఆయన ఇష్టడుగా బ్రతకక అరణ్యములో రాలిపోయిన పరిస్థితులను బట్టి కొని తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయి అన్న మాట అక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎక్కువ మంది, ఒకటి రెండు కాదు, కాలకాలను చూస్తూ ఉంటే ఎంతమంది ప్రజలు, ఇశ్రాయేలు అంటే 6 లక్షల మంది ప్రజలు 30-40 లక్షలుగా విస్తరించి ఆ యొక్క దేవుని యొక్క వాగ్దాన భూమిలోనికి ప్రయాణం చేయాల్సినటువంటి వీరందరూ కూడా ప్రయాణం చేయలేక ఆగిపోయి అందరూ రాలిపోయి వాగ్దాన భూమిలోకి చేసి మరి ఎంతమంది? 2 ఎక్కడ లక్షలాది మంది ప్రజలు, ఎక్కడ ఇద్దరు. ఈ రోజున ఆ ఇద్దరులో ఎవరున్నారా? ఆ ఇద్దరులో అందరూ చెప్పాలి, ఎవరుండాలి? నేను ఉండాలి. హల్లెలూయా. ఎక్కడికి చేరుతున్నారు ఆ ఇద్దరు? కనాను సాదృశ్యమైనటువంటి పరలోకానికి చేర్చబడేటువంటి గుంపులో నేను ఉండాలి. హల్లెలూయా. ఎవరుండాలి? మనమందరము కూడా ఉండాలి. లక్షలాది మంది ప్రజలు దేవుడు బయటకు తీసుకొస్తే 6 లక్షల నుంచి విస్తరించి 30-40 లక్షల మంది ప్రజలుగా ఏర్పడి అందరికీ కూడా దేవుడు అన్ని సౌకర్యాలను ఇస్తూ కూడా వారు దేవుని యొక్క మాటను ఇదేది చూపెట్టారు. వారు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉండక దేవుని మీదనే సరుగుతూ గొనుగుతూ వారిని పుట్టిన ఆశలను బట్టి దేవునికి అయిష్టులుగా మార్చబడిపోయి అరణ్యంలో రాలిపోయిన పరిస్థితి. ఇద్దరు కనాను దేశానికి వెళ్ళారంటే
ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ ఇద్దరు లాంటి వ్యక్తిత్వము ఆత్మీయ అనుభవాలు కలిగిన ద్వారాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనం ఎక్కడ చేరుకోగలుగుతామో పరలోకానికి మనం చేరుకోగలుగుతాం. అందుకే వారు ఆశించిన ప్రకారముగా ఒకప్పుడు ఆశలు లేవు, అయితే అరణ్య మార్గంలో ప్రయాణంలో వారికి ఏం పుట్టుకొచ్చాయి? ఆశలన్నీ పుట్టుకొచ్చేసాయి. ఈ ఆశలన్నీ కూడా పుట్టుకొచ్చి రావడం అనేటువంటిది కుటుంబానికైనా వ్యక్తిగత జీవితానికైనా చాలా ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో ఆశలు ఉండాలా వద్దా? ఏ ఆశలు ఉండకూడదు? లోక ఆశలు అనేటువంటి మన జీవితంలో ఉండకూడదు. ఏ ఆశ ఉండొచ్చు? పరలోక సంబంధమైన ఆశలు మనకు రావాలి. అక్కడికి పోవాలన్న ఆశ నీకు ఉంటే నీవు దేవుని దృష్టికి ఎలా కనిపిస్తావు? అది ఇష్టురాలుగా నీ కుటుంబము, నీ సంఘము అంతా కూడా చక్కగా దేవుడికి ఇష్టమైపోయింది అంటే ఆ బిడ్డలను ఎప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడు. త్వరలో రానినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనతో పాటు వాళ్ళందరినీ కూడా ఏం చేసుకుని వెళ్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఈ రోజున మనం జీవిస్తున్నాము. ఒక చక్కని కుటుంబం ఉంది. కుటుంబం పోషించబడటానికి చక్కని వ్యాపకాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటిని అన్నిటిలో కూడా ఉండి మనము ఏ స్థితిలోకి వెళ్ళకూడదు? రాలిపోయే స్థితిలోనికి వెళ్ళకూడదు. హల్లెలూయా. రాలిపోయే స్థితిలోకి మాత్రం వెళ్ళకూడదు. అలా రాలిపోతూ ఉన్నామనంటే దేవుడికి నీవులు ఇచ్చి కూడా ఆత్మీయ జీవితంలో పతనమవుతున్నాము అని అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి చూడండి. ఏమీ లేనటువంటి వారు, పేద స్థితిలో ఉన్న వారు ఈ రోజున రాలిపోకుండా వారి ప్రయాణం ముందుకు కొనసాగుతూ ఉంది. వాగ్దాన భూములను వెళుతూ ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రయాణం ముందు పోతూనే ఉంది. కానీ అన్నీ కలిగినటువంటి ఇజ్రాయేలుకు ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుకనే వారి ఆత్మీయ జీవితంలో ఏమైపోయిందంటే రాలిపోతున్నారు. హల్లెలూయా. అలా రాలిపోకూడదు. ఈ రోజున నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఎవరిచ్చినది? దేవుడిచ్చింది. ఆ దేవునికే నీవు ఇష్టడుగా బ్రతకలేదు అంటే రాలిపోతావు. రాలిపోయావంటే ఇక దానికి తిరిగి లేదు. మళ్ళీ నేను లేపేది ఎవరు కూడా లేదు. అందుకే వాక్యం కనిపిస్తుంది దృష్టాంతముగా ఇవన్నీ కూడా ఉన్నవి. మీరు ఇటువంటి ఆశలు వారిలో పుట్టిన ప్రకారంగా మీరు మీ చెడ్డ వాటిని మీరు ఆశించకూడదని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. మంచి వాటిని ఆశించాలి, కానీ చెడ్డ వాటిని ఏమాత్రము కూడా ఆశించకూడదు. చెడ్డ మాటలు రాకూడదు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఉద్దేశములు ఏ ఒక్కటి కూడా మన జీవితాలలో రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. అప్పుడే కదా నీవు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతావు. అప్పుడే కదా నీవు దేవుని ఇష్టరాలుగా నీవైనా నీ కుటుంబమైనా దేవునికి ఇంపుగా బ్రతుకుతూ ఉంటారు. కుటుంబంలో ఒకరు ఇటు ఒకరు అటు ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నామని అంటే దేవునికి ఇష్టం లేని ఆశలు ఎవరిలోనూ ఒకరిలో ఏమయ్యాయని ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేని ఆశ అక్కడ రాయబడినట్లుగా వారు ఆశించిన ప్రకారము చెడ్డ వాటిని అని మనం రాస్తున్నాం. వారు ఆశించినవన్నీ కూడా ఎటువంటివా? చెడ్డవే. ఆ ప్రకారముగా మీరు ఏం చేయకూడదంటే ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంతో ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా మనం పాటించాల్సినటువంటి విషయం. వారు ఆశిస్తున్నారు కానీ అవి మంచి చెడ్డవి. వారు ఆశించిన ప్రకారంగా మనం ఆశించుకోవడం, వారు ఆశించిన దాన్ని బట్టి రాలిపోయాలి. ఇవన్నీ కూడా దృష్టాంతంగా పెట్టుకోవాలి. నేను ఆశించినా నేనేమో రాలిపోలేదు, తూలిపోలేదు, చచ్చిపోలేదు, బాగా అనుకోకూడదు. ఎప్పుడు రాలిపోతామో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టము పుట్టించేటువంటి వారుగానే జీవించాలి తప్ప దేవునికి కష్టము పుట్టించేవారుగా మాత్రము ఉండదు. అది మనకే నష్టం, మన కుటుంబానికే నష్టం. మనకు ఉండాల్సిన క్షేమం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంతే. నువ్వు పేదవాడివో ధనికుడివో ఏది ఉన్నవాడివో లేనివాడివో అదంతా పక్కన పెట్టేది. దేవునికి నేను ఎలా బ్రతకచ్చు, ఆయన చూస్తే నేను ఎలా ఉన్నాను, నిజంగా నా దేవుడు నాకు 100 మాటలు వేస్తాడు అన్నట్లుగా బ్రతకపోవాలి అంతే. మన నోటి మాటలైనా మన హృదయ ధ్యానమైనా ఆయన దృష్టికి ఎలా ఉండాలి? వాక్యం చర్చిస్తారు. అంగీకారం ఉన్నట్లుగా ఉండాలి. భక్తుడు ఎందుకు రాశాడు? నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం రఘులు గాక అన్నాడంటే అలాగే బ్రతుకుతాను కదండి. అలాగే బ్రతక నీవు నన్ను ఎందుకు చెప్తూ ఉంటున్నాడంటే ఆయనకి ఏం కావాలా? పరలోకం కావాలి, పరలోకంలో స్థానం కావాలి. ఆ స్థానము సంపాదించుకోవాలంటే ఆశాపాశి పని మాత్రము
కాదు. చాలా ఒక ఖచ్చితమైనటువంటి పద్ధతిలో మనమందరం కూడా బ్రతుకుచూ ఉండాలి. హల్లెలూయా. అందుకే మిగిలినటువంటి శేషము కొరకు, కొంచెముగా మిగిలిన శేషము కొరకు మీరేం చేయమంటున్నాడు? హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఆ మిగిలిన శేషములో నీవు నీ కుటుంబం ఉండాలి, నేను నా కుటుంబం ఉండాలి. ఆ మిగిలిన శేషములో కూడా మనం లేకపోతే కనాను దేశానికి 30-40 లక్షల మంది బయలుదేరి ఇద్దరు చేరుకున్నారు. ఆ ఇద్దరులో మనము ఒకరుగా లేకపోతే ఇక మనము గతించిపోయినటువంటి రాలిపోయినటువంటి వారితో సమానమైపోతాం. అలా రాలిపోయినటువంటి వారి లెక్కలో మనం ఉండకూడదు. హల్లెలూయా. మనం ఎవరి లెక్కలో ఉండాలా? కనాను దేశంలో అడుగు పెట్టినటువంటి యెహోషువ, కాలేబు లాంటి వారితో సమానమైన జీవితం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు కొద్ది శేషంగా మిగల్చబడాలి? అనేకంగా విస్తరించబడాలి. వాక్యం చదివిస్తారు, మీలో ఒక్కడు 1000 మందము అని అంటుంది వాక్యం. కానీ 1000 మందిలో ఏమైపోతున్నారు ఈ రోజున? ఒక్కడిగా మిగిల్చబడతారు. ఒక్కడు 1000 మంది, కానీ ఈ రోజున 1000లో ఒక్కడే మిగిలిపోతున్నాం. ఏ కారణం అంటే దేవునికి ఇష్టలుగా బ్రతకలేక ఆశలు అనేటువంటివి ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. అందుకే మిగిలిన శేషాన్ని చూస్తే కొంచెమే కనిపిస్తుంది, కొంచెమే శేషము. ఆ శేషంలో అయినా కూడా మనం ఏమై ఉండాలో నిలిచి, ఆ శేషములైనా సరే నేను ఉండాలి ప్రభువా, నా కుటుంబం నిలబడాలి. ఎవరు ఎలా ఉన్నారో నాకు అవసరం లేదు, నేను నా ఇంటి వారు మాత్రము నిన్నే సేవిస్తూ నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండాలి. నీ రాజ్యంలోనికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చబడేటువంటి స్థితిని మాకు దయచేయి అని ఎప్పుడు కూడా మన భక్తిని మనం కాపాడుకుంటూ వస్తే నిజంగా దేవుడు మనకు సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే మనం ఎదురాడి పోరాడేటువంటి వారుగా మనం ఉంటాం. శత్రువుతో, మనుషుని ప్రభావంతో, సాతానిక శోధనతో ఎదురాడాలి, పోరాడాలి. దావీదు మహారాజు కూడా ఆయన రాజు ఉన్నప్పుడు ఎవడైనా శత్రువు వచ్చి అటాక్ చేస్తే అలాగే ఇదిపడి టెన్షన్ పడిపోయి యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. ప్రతి ఉదయాన్నే లేచినట్లే ఏదైనా శేషంగా ఉందే మనకు, ఎవడైనా శత్రువులు ఉన్నారో మన మీద, ఎవరి మీద మన విజయం సాధించలేదా అన్నట్టుగా విజయాన్ని సాధించేటువంటి ఆ మంచి ఆలోచన, శత్రువుల మీద ఒక అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఉండేటువంటి ఆ రీతిగా ఆత్మీయ జీవితంలో మనకు శత్రువులైనటువంటి వారు ఎవరున్నారా, ఏ అలవాట్లు ఉన్నాయి, ఏ ఆశలు ఉన్నాయి, ఏ కోరికలు ఉన్నాయి, ఎటువంటి ప్రవర్తన మనలో ఉంది అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేసుకుని దాన్ని ఏం చేసేవారు ఉండాలి? ఎదురుస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు. దాన్ని జయించుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు దేవునికి నీవేంగా మార్చబడతావు? అంతే, ఇష్టురాలుగా మార్చబడతావు. హల్లెలూయా. అందుకే దేవునికి ఇష్టలుగా బ్రతికితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అరణ్యమును దాటిస్తాడు. అరణ్యమును దాటించి వేయగలుగుతాడు. వేరే ఆశలు, కోరికలు, ఇచ్చలు మనకి ఏవి కూడా ఉండకూడదు. అవి దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి అవకాశాన్ని పోగొట్టేస్తున్నాయి. అది మన జాగ్రత్తలు చూసుకోవాలి. అలా జాగ్రత్త పడుతున్నప్పుడే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాము. ఆశలు ఏవి కూడా మన జీవితంలో ఉండటానికి వీలు లేదు. అందుకే మనం ఎలా ఉండాలంటే నిలిచినటువంటి శేషము కొరకు హెచ్చుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ శేషములో నేను నా ఇంటి వారు ఉండాలి అనేటువంటి మంచి మనసును కలిగి మనం బ్రతకాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అరణ్యమైనటువంటి లోకముల నుండి తప్పించి కనాను దేశంలో సాదృశ్యమైన పరలోక రాజ్యంలోనికి మనలను తీసుకొని వెళ్ళగలుగుతాడు. ఆ కృప, దీవెన, ఆశీర్వాదాలు దేవుడు అందరికీ కలిగించడానికి ప్రార్థన చేసేసాడు. ప్రభా, వ్యక్తపడినటువంటి వాక్యం ప్రతి హృదయ ఆంతరికంలో కూడా నాటబడింది. ఆ వాక్యానుసారంగా జీవించుటకు ఆయన కృప చూపించి మనం కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు తరచుగా అరణ్యములో రాలిపోవడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. దేవా, వారిలో నాయన అన్నికి ఇష్టలుగా ఉండకపోయినందున బట్టి, వ్యభిచారం చేసినందున బట్టి, సనువులు గొడుగులు బట్టి, శోధించినటువంటి కారణాలను బట్టి దేవా చేర్చబడాల్సినటువంటి వారు చేర్చబడలేదు. అందరూ అరణ్యములో రాలిపోయి ఇద్దరు వాగ్దాన దేశంలో అడుగు పెట్టగలిగారు. మరి ఈ రోజున తండ్రి కొంచెంగా మిగిలినటువంటి ఆశేషంలో మేము చేర్చబడాలి. రాలిపోయేటువంటి స్థితిలో ఉండకపోవడం, ఏ ఒక్కరు కూడా ఆత్మీయ పతనాన్ని కోరుకోకుండా దేవ ఆత్మీయ జీవితంలో బలపడాలన్నటువంటి ఆశలు కలిగి, ఆత్మీయతలో అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండాలన్నటువంటి కోరికలు, ఆశలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయండి. అటువంటి ఔన్నత్యమైనటువంటి స్థితిని బిడ్డలందరి కుటుంబాలను కూడా మీరు దయచేసి మీరు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఈవులను అనుభవిస్తూ దేవా, మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాయన బ్రతకడానికి సహాయం చేయండి.
మేలును అనుభవించి మరిచిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు ప్రభు. అలా మరిచిపోతూ ఉన్నాము అంటే మీలో మీ ఇష్టలుగా బ్రతకలేక మాలో కలుగుచ్చినటువంటి ఏదో ఆశలు, ఏదో కోరికలు, వాటన్నిటిని కూడా నశింపచేసి ప్రతి బిడ్డను కూడా మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఇదిగో నా తండ్రి ప్రభు, బిడ్డలందరూ కూడా ప్రభు వలలో పాల్గొని పొందడానికి వచ్చినారు. బిడ్డలందరికీ కూడా యోగ్యతను మీరు దయచేసి నీ కృపతో నేను బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబములను తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెతకినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా